Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 54వ పర్ష బెజోత్ హబెరాక అనగా మరియు ఇది ఆశీర్వాదం అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 54వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండంలో 11వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు దెవారిం 33వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు. ఈ మొదటి అలియాలో మోషే ఎలోహిం యొక్క మనిషిగా తన మరణానికి ముందు ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం సీనాయి దేశం నుండి ఎలోహిం అయిన యావే యొక్క పరసంబంధమైన సాన్నిధ్యంతో ప్రకాశిస్తూ ఆయన పరిపాలన యొక్క మహిమను వివరిస్తుంది. మోషే ఇశ్రాయేలీలను ఎలోహిం యొక్క ప్రియమైన ప్రజలుగా పేర్కొంటూ ఆయన వారిని ఎన్నుకొని వారి మధ్య నీతితో నడిపిస్తాడని చెప్తారు. ఈ భాగం రూబేన్ మరియు యూదా గోత్రాలకు నిర్దిష్ట ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. రూబేన్ గోత్రం సజీవంగా ఉండి వారి సంఖ్య తగ్గకుండా ఉండాలని మోషే ఆశీర్వదిస్తారు. యూదా గోత్రం కోసం మోషే ఎలోహిం అయిన యావే వారి ప్రార్థనను ఆలకించి వారిని శత్రువుల నుండి రక్షించి వారి పనులలో బలం ఇవ్వాలని వేడుకుంటారు. ఈ భాగం ఇశ్రాయేలులకు ఎలోహిం యొక్క ఆశీర్వాదం మరియు రక్షణ యొక్క నిరంతర సాన్నిధ్యాన్ని, అలాగే ప్రతి గోత్రానికి ఆయన ఇచ్చే నిర్దిష్ట బహుమతులను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.